ఆయన ఏంటంటే ఆయన బాలకృష్ణ గారి డైలాగులు, చిరంజీవి గారి డాన్స్ డైలాగ్ ఎనీథింగ్ ఉన్నాయి. ఆ త్రిశూలం షాట్ ఆ షాటే చెప్పొచ్చు. మొత్తం ఒక 100 మీటర్ త్రిశూలం తిరుగుతూనే ఉంటది. కానీ ఆయన చేసేంత డాన్స్ బాలకృష్ణ గారు చేయలేరుగా. రొమాంటిక్ గా చేద్దామని చెప్పి అది చాలా మంది వరకు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఆయనది ఏజ్ కొంచెం ఎక్కువ ఉండడం. ఆ ఏజ్ లో ఇంకా మంచి మంచి హీరోయిన్ పెట్టి చేస్తున్నాడు. మాకే తెలిసి ఫీల్ అవుతున్నాం కదా. బజ్ అయితే అక్కడ ఉంటది అనుకుంటున్నాను నేను. రామ్ చరణ్ కూడా పనికిరాదు అట్లా చేస్తున్నాడు అసలు చిరంజీవి. నమస్తే మేడం. హాయ్. సో ఇప్పుడు మూవీ సెలెక్ట్ చేసుకోవడంలో బాలకృష్ణ గారు బెటరా చిరంజీవి గారు బెటరా అంటే మీరు ఏం చెప్తారు? రెండు సింహాలు పట్టుకొని ఏ సింహం ఒక్కట గొప్పదనం మనం ఎలా చెప్తామన్నా, వాళ్ళిద్దరిలో ఏ సినిమా తీసినా కూడా గొప్ప విషయమే. ఎందుకంటే వాళ్ళ గురించి ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అన్నట్టు విధిలో ఏమీ లేదు. ఇద్దరు అరేంజ్ వాళ్ళే అవి కాస్ట్ పర్సన్స్. మనం ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేము. ఏ డాన్స్ విషయమైనా యాక్టింగ్ అయినా సరే, వెనకాల పలుకుబడైనా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎనీథింగ్ వాళ్ళిద్దరిని మించిన వాళ్ళు ఎవరు లేరు ఇండస్ట్రీలో మాక్సిమం. మరి మధ్య చిరంజీవి గారు మొత్తం వెనుకబడిపోయారు కదా, ఒక్క సినిమా కూడా హిట్ రావట్లా. అన్ని సినిమాలు తీసే బదులు ఒక్క సినిమా తీసి హిట్ అవ్వడం బెస్ట్ కదన్నా. ఇప్పుడు 10 సినిమాలు తీస్తాం, 10 సినిమాల కన్నా ఒక్క సినిమా బెస్ట్ కదా. అది కాబట్టి ఆయన ఏ సినిమా ఒక్కటి కరెక్ట్ తీసినా మాత్రం పర్ఫెక్ట్ గా తీస్తాడు. అది మాత్రం కోట్లలో పోతుంది. ఇంకా అదంతే, మనం తక్కువ చేసి మనం మాట్లాడలేం చూడలేం. మరి బాలయ్య గారు వరుసగా హిట్లు కొట్టుకుంటూ వెళ్తున్నారు కదా ముంగటికి. ఆయన ఏజ్ ఈయన ఏజ్ సమానమే కదన్నా. ఎంత హిట్లు కొట్టుకున్నా ఆయనకున్న పలుకుబడి ఈయనకున్న పలుకుబడి తక్కువ చేసి మనం మాట్లాడలేం. కాబట్టి ఆయన చేస్తున్నాడు, ఈయన ట్రై చేస్తాడు. కానీ ఆయన చేసేంత డాన్స్ చిరంజీవి బాలకృష్ణ గారు చేయలేరుగా. ఆయన ఏంటంటే ఆయన బాలకృష్ణ గారి డైలాగులు, చిరంజీవి గారి డాన్స్ డైలాగ్ ఎనీథింగ్ ఉన్నాయి. కాబట్టి మనం ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు. జనాలు కూడా అదే అంటున్నారు, ఏజ్ ఒకటే అయినప్పటికీ బాలకృష్ణ గారు ఏమో ఆయనకు తగ్గట్టుగా ఎంచుకుంటున్నారు. బట్ చిరంజీవి గారు ఇంకా కూడా యంగ్ మ్యాన్ లాగా ఫీల్ అవుతున్నారు ఏంటని ట్రోల్ చేస్తున్నారు. దానికి ఆయన ఎంగే కదన్నా. ఇద్దరు కొడుకులున్నా, అదే సారీ ఒక కొడుకున్నా, ఆయన కూతురు మళ్ళీ కడుపుతో ఉన్న కోడలు ఇంకా ఎంగే. ఆయన ఏ సాంగ్ చేసినా ఏ సినిమా చేసినా మాత్రం తోపే. ఇప్పుడు మంచి మంచి హెంగ్ హీరోయిన్లు ఆయన పక్కన చేస్తున్నారన్న, మాకే తెలిసి పుడుతుంది. ఆ ఏజ్ లో ఇంకా మంచి మంచి హీరోయిన్లు పెట్టి చేస్తున్నాడు. మాకే తెలిసి ఫీల్ అవుతున్నాం కదా. నిజంగా అంత పెద్ద ఏజ్ కి ఆయన ఇప్పుడు మ్యాక్స్ 60 ఉంటాయా, 60 ఏజ్ లో కూడా 25 ఇయర్స్ అమ్మాయితో సినిమా చేస్తున్నాడు. మామూలు విషయం అన్న చెప్పండి. బ్రహ్మానందం గారు చేయలేకపోతున్నారు, ఆలీ గారు చేయలేకపోతున్నారు. ఈయన ఏజ్ లో ఆ ఏజ్ లో చేస్తున్నాడు. మామూలు విషయమా? ఆయన రొమాన్సే కానీ, ఆయన సాంగ్ కానీ, మొన్న సాంగ్ వచ్చింది పిల్ల, మిసాల పిల్ల, ఆయన ఎట్లా చేస్తుంది. యంగ్ రామ్ చరణ్ కూడా పనికిరాదు అట్లా చేస్తున్నాడు అసలు చిరంజీవి. ఇప్పుడు బాలయ్య గారి అక్కడట్టు వస్తుంది, చిరంజీవి గారి మనశోషిక వరప్రసాద్ వస్తుంది. సినిమాలో ఏ సినిమా నెగ్గిద్దంటే ఏం చెప్తారు? ఒక కన్నుతో చూస్తాం, ఇంకో కన్నుతో చూడలేం. మన 2 కన్నులు ఇంపార్టెంటే కదన్న. ఆయన ఇండస్ట్రీలో 2 కన్నులు ఇంపార్టెంటే. కాబట్టి ఒక కన్ను తక్కువ ఒక కన్ను ఎక్కువ అని చెప్పలేము. ఆడు చూసే వాళ్ళు ఇటు చూస్తారు, అటు చూస్తే ఏది కలెక్షన్ అదే. మరి సంక్రాంతికి ప్రభాస్ గారి సినిమా కూడా వస్తుంది, రాజా సాబ్, అండ్ అలానే చిరంజీవి గారి సినిమా కూడా వస్తుంది. ఏది హిట్ అవుతుంది? లేదన్నా, కంపల్సరీ హిట్ అవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ ఉన్నారు, చిరంజీవికి ఉన్నారు. కాబట్టి ఫస్ట్ నుండి ఇండస్ట్రీలో ఎక్కువ సపోర్ట్ ఉంది ఏంటంటే చిరంజీవి గారు. ఆయన ఏ పరంగా సరే ప్రతి చేసిన సినిమానే కానీ ఉన్న పలుకుబడికి కంపల్సరీ హిట్ అవుతుంది. ప్రభాస్ కి ఏంటంటే ఎక్కువ యూత్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి చెప్పలేము మనం ఏని. సో మూవీస్ సెలక్షన్స్ లో బాలయ్య బాబు బెటరా చిరంజీవి గారు బెటరా అంటే మీరు ఏం చెప్తారు? మూవీ సెలక్షన్ లో ఒక్కోది ఒక ర్యాపో ఉంటది. బాలయ్య బాబుది ఒక ర్యాపో, చిరంజీవి ఒక ర్యాపో. దాన్ని మనం టచ్ చేయలేము. ఇద్దరు సెలక్షన్ బాగానే ఉంటారు కానీ చిరంజీవి గారు ఈ మధ్యన ఎందుకో లో స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తున్నారని చెప్పి అనిపిస్తుంది. అంటే చాలా మంది ఎట్లా అంటే బాలకృష్ణ గారు ఆయన ఏజ్ కి తగ్గట్టు ఒక మంచి మంచి క్యారెక్టర్లు ఎంచుకుంటున్నారు, చిరంజీవి గారు అట్లా కాదు ఇంకా కూడా పడుచుకురాలాగా అనుకుంటున్నాడు అని చెప్పి చాలా మంది. అలానేం కాదు, బాలయ్య బాబు గారు కూడా ఏజ్ తగ్గ క్యారెక్టర్ కాదు. ఆయన ఎప్పుడు హీరో కాబట్టి హీరో క్యారెక్టర్ చేస్తాడు. అది మనం చూస్తాం సహజం కంపల్సరీగా. ఆయన హీరో మన దృష్టిలో ఇప్పటికైనా కానీ ఆయనకి దరిదాపు 100 సంవత్సరాలు, ఒక 150 సంవత్సరాలు వచ్చినా, అంత లైఫ్ స్పాన్ ఉండదు, ఒక 150 సంవత్సరాలు వచ్చినా గానీ మనకి ఆయన ఎప్పుడు హీరోయే. ఆయన హీరో తప్ప పిల్లగా మీరు ఎప్పుడు ఊహించుకున్నారా? ఊహించుకో నువ్వు నువ్వు హీరో కదా. మరి బాలకృష్ణ గారు వరుసగా 4-5 సినిమాల నుంచి ఫుల్ సినిమాలు అన్ని కూడా బండకేసి కొడుతున్నారు, ఆకాశానికి పోతున్నాయి. చిరంజీవి గారు ఎందుకు వెనకబడిపోయారు అనుకోవచ్చు? ఆయన ఎంచుకునే స్క్రిప్ట్. ఇప్పుడు బాలయ్య బాబు గారు ఏంటని మొత్తం అంతా యాక్షన్. ఇప్పుడు ఈయన కొంచెం డిఫరెంట్ జోనర్ దూరుతున్నారు చిరంజీవి గారు కూడా, రొమాంటిక్ గా చేద్దామని చెప్పి. అది చాలా మంది వరకు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఆయనది ఏజ్ కొంచెం ఎక్కువ అయిపోతుంది కదా. ఇప్పుడు కుర్రోళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు రొమాంటిక్ చేస్తే ఆయన్ని యాక్చువల్ గా ట్రోల్ చేస్తారు ఆటోమేటిక్ గా. ఆయన ఎంచుకుంటాడు కానీ పాపం ఆయనకి ఇప్పుడు పరిస్థితి కొంచెం తేడా ఉంది. ఆయన చర్మ కొట్టేస్తున్నాడు కదా సినిమాలు, ఇంకా ఆయనకేముంది. ఇప్పుడు వీళ్ళిద్దరి సినిమాలు ఒక పెద్ద సినిమాలు రాబోతున్నాయి, రెండింటికి ఒక 1 మంత్ డిఫరెన్స్ ఉంది. బట్ ఈ మన శివశంకర్ వరప్రసాద్ గారు, మన చిరంజీవి గారిది, అఖండ అనిల్ రావుపూడి గారిది. సో మరి రెండిట్లో ఏది కొంచెం బజ్ అంటున్నారు మీరు? బజ్ అయితే అఖండ ఉంటది అనుకుంటున్నాను నేను ఆటోమేటిక్ గా. ఎందుకంటే అఖండ 1 చూస్తే ఎలా ఉంది, దాని గురించి దాని పక్కన అఖండ 2 ఎలా ఊహించుకోవచ్చు మనం? అఖండ 2 ఫస్ట్ అలా ఉంటది అనుకున్నావా? లేదు. ఇప్పుడు ఫస్ట్ దాని గురించి సెకండ్ పెట్టండి, ఆ త్రిశూలం షాట్, ఆ షాటే చెప్పొచ్చు. మొత్తం ఒక 100 మీటర్ త్రిశూలం తిరుగుతూనే ఉంటది.
మెడకాయలు తిప్పేసి అది అయింది. ఆ, మరి ఇప్పుడు అనిల్ రావిపూడి గారు అంటే కూడా మనకు మస్తు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేదు ఆయన. మరి ఇది ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆయన పక్కన ఇప్పుడు ఒక అదృష్ట దేవుళ్ళలాగా బుల్లాబని పెట్టుకున్నాడు, అది కూడా కొట్టద్దు హిట్. ఎందుకంటే సంక్రాంతికి వస్తుంది కాబట్టి ఇద్దరు కొట్టేస్తారు, సంక్రాంతి వస్తుంది కాబట్టి. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో మూవీస్ సెలక్షన్స్ లో బాలకృష్ణ గారు బెటరా, చిరంజీవి గారు బెటరా అంటే మీరు ఏం చెప్తారు? ఇద్దరిట్లో అంటే నాకు ఫేవరెట్ పర్సన్ అంటే ప్రభాస్, బట్ ఇద్దరిట్లో చిరంజీవి ఓకే. చిరంజీవి మూవీ చూసిన. మరి ఈ మధ్య అన్ని సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్నాయి కదా. బాలకృష్ణ గారి సినిమాలు హిట్ అవుతున్నాయి, చిరంజీవి గారి ఫ్లాప్ అవుతున్నాయి. మరి నా సెలెక్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదంటారా? మరి ఎట్లా? బ్రో ఇప్పుడు సంక్రాంతికి చిరంజీవి గారి సినిమా ఇంకా ప్రభాస్ గారి సినిమా రెండు కూడా వస్తున్నాయి, రాజాసాబ్ ఇంకా మన శివశంకర వరప్రసాద్. సో ఈ రెండిట్లో ఏది హిట్ కొడుతుంటారు, ప్రభాస్ గారి సినిమానా చిరంజీవి గారి సినిమా? నాకు తెలిసి ప్రభాస్ గారి సినిమా ఇటు కొడతా అనుకుంటా, రాజ్యసభ. ఎందుకు? ఎందుకంటే ప్రభాస్కి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. అంతేనా? ప్రభాస్ గారికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అని ఒకవేళ స్టోరీ అటు ఇటు అయితే స్టోరీ అటు ఇటు అయితే చెప్పలేం, బట్ ఫ్యాన్స్ అయితే ఎక్కువ ప్రభాస్కే ఉంటుంది. ఎందుకంటే అంటే అనిల్ గారికి కూడా ఇప్పటివరకు ఒక ఫ్లాప్ కూడా లేదు కదా, మరి అనిల్ గారు కూడా హిట్ కొట్టచ్చు. చెప్పలేం. సరే ఇప్పటి వరకు ఏ మూవీస్ చూసారు బ్రో మీరు? ప్రభాస్ గారు అయినా కానీ చిరంజీవి గారు అయినా? నేను ఎక్కువ మూవీ చూడను, బట్ ఏదో అట్లా ప్రభాస్వి చూసిన. సరే ఎందుకు ఇష్టం ప్రభాస్ అంటే అది చెప్పు. చిన్నప్పటి నుండి జస్ట్ ఫేమ్ అంతేనా. జస్ట్ యాక్టింగ్ లేకపోతే ఆయన సహాయం చేసే విధానమా? యాక్టింగ్ ఒకటి. ప్రభాస్ లో నీకు ఏ సినిమా అంటే ఇష్టం అన్న? నాకా అదే ప్రభాస్ వర్షం, వర్షం పౌర్ణమి, లవ్ స్టోరీ.